కౌశికి ఇంట్లో వైభవ లక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు గ్రాండ్గా చేసుకుంటారు. అందరూ వ్రతానికి సిద్ధమవుతూ ఉండగా ఒక డెలివరీ బాయ్ వచ్చి పార్సల్ సార్ అని అనడంతో ఎవరు ఆర్డర్ ఇచ్చారు అని సుధాకర్ అడుగుతూ ఉండగా నిషి నేనే ఆర్డర్ ఇచ్చాను మామయ్య అని చెప్తూ ఉంటుంది. వెళ్ళి సైన్ పెట్టి ఆ పార్సల్ని తీసుకుంటుంది. ఏం ఆర్డర్ ఇచ్చావు నిషి అని జగదాత్రి అడుగుతుండగా పూజ తర్వాత రిటర్న్ గిఫ్ట్స్గా కుంకుమ భరణీలని ఆర్డర్ ఇచ్చాను అని అంటూ ఆ పార్సల్ని పైకి తీసుకొని వెళ్ళిపోతుంది నిషి. అనుమానంగా చూస్తూ ఉంటారు నిషి, కౌశికి, కేదార్. లోపలికి తీసుకెళ్ళి ఆ పార్సల్ని ఓపెన్ చేసి అందులో కుంకుమ భరణీలని ఓపెన్ చేసి మీనన్ పంపిన డైమండ్స్ని ఆ కుంకుమ భరణిలో పోసి డైమండ్స్ కనబడకుండా మీది నుండి కుంకుమ కవర్ చేస్తుంది నిషి. డైమండ్స్ని కుంకుమతో కవర్ చేశాక మూతలు పెట్టేసి కిందికి వచ్చేస్తుంది నిషి. జగదాత్రి అనుమానంగా కేదార్తో రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకొచ్చిన కుంకుమ భరణీలని పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని దాత్రి అనుమానపడుతూ ఉంటుంది. ముత్తైదులు వస్తారు, అక్కడ కూర్చుంటారు, పూజ స్టార్ట్ అవుతుంది. ఆ కుంకుమ భరణిలో ఆ పార్సల్లో ఏముందో తెలుసుకోవడానికి జగదాత్రి పైకి వెళ్తుంది. అమ్మో ఇదేంటి అనుమాన పక్షి నా రూమ్లోకి వెళ్తుంది, కొంపతీసి ఆ డైమండ్స్ చూస్తే అంతే అని నిషి అనుకుంటూ ఉంటుంది. ఇక నిషి రూమ్లోకి వెళ్ళి ఆ కుంకుమ భరణిని ఓపెన్ చేసి చూసేసరికి అందులో కుంకుమ కనబడుతుంది. కుంకుమ లోపల ఏమైనా ఉందా అని ఆ కుంకుమ భరణిలోని కుంకుమని ముట్టుకోబోతూ ఉంటుంది జగదాత్రి. అప్పుడే నిషి చూసి షాక్ అవుతుంది. దాత్రి డైమండ్స్ని చూస్తుందా, నిషి అడ్డుకోగలదా? జగదాత్రిని దాటి నిషి మీననిచ్చిన టాస్క్ కంప్లీట్ చేసి డైమండ్స్ స్మగ్లింగ్ చేయగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్